కూటమి నుండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని వెళ్లగొట్టడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్లో తనకు 6వ ర్యాంకు, లోకేష్ గారికి 8వ ర్యాంకు, పవన్ కళ్యాణ్ గారికి నీచాతినీచంగా 10వ ర్యాంకు ఇచ్చిన విషయం తెలిసిందే. డెవలప్మెంట్ కార్యక్రమాల్లో అన్నింటా ముందున్న పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి 1వ ర్యాంకు వస్తుందని ఆశించగా ఆ 1 పక్కన 0 పెట్టి 10 చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ ర్యాంకు ప్రకటించడం వెనుక కారణం ఏమిటో కొంతమందికి అర్థం కాలేదు. కానీ చాలా మందికి అర్థమైన విషయం లోకేష్ గారిని సీఎం చేయడానికి వీలుగానే పవన్ కళ్యాణ్ గారికి ఆ చెత్త ర్యాంకు ప్రకటించారనేది. కాగా ఇన్సైడ్ సోర్సెస్ నుంచి వస్తున్న బజ్ ప్రకారం నిజంగానే లోకేష్ గారిని సీఎం చేస్తే వెంటనే గవర్నమెంట్ కుప్పకూలుతుంది. అది ఎలా సాధ్యం? టీడీపీకి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది అంటారా? అది పైన పటారం లోన లొటారం అన్నమాట. లోకేష్ గారిని నమ్ముకుంటే తమ జీవితాలు గాల్లో దీపాలు అవుతాయని చాలా మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అందుకే వారిలో చాలా మంది లోకేష్ గారి నాయకత్వాన్ని కోరుకోవడం లేదు. వారందరి దృష్టిలో సమర్థుడైన బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకే 60 మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారికి టచ్లో ఉన్నారంటున్నారు. ఆల్రెడీ జనసేనకు మరియు బీజేపీకి కలిపి 29 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఆ 29కి 60 కలిపితే జనసేన బీజేపీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఎటువంటి కన్నింగ్ ట్రిక్స్కి కూడా పాల్పడకుండా, లోకేష్ గారిని సీఎం చేద్దామనే అత్యాశకు పాల్పడకుండా బుద్ధిగా యథాతథ స్థితిలో పరిపాలన సాగించుకోవాలి.